ఒకప్పుడు టీమిండియాలో వికెట్ కీపర్గా మరియు కెప్టెన్గా రెండు బాధ్యతల్ని సమర్థవంతంగా మోసిన మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్తో చాలా చిక్కులు వచ్చిపడ్డాయి. అదే సమయంలో కెప్టెన్సీకి 4-5 ఆటగాళ్లు బెస్ట్ ఆప్షన్గా మారారు. అయితే వికెట్ కీపర్ స్థానానికి మాత్రం పోటీ మామూలుగా లేదు. ఇండియన్ టీంలో ఎన్నడూ లేనంత స్థాయిలో 5 బ్యాట్స్మెన్లు ఇప్పుడు వికెట్ కీపర్ స్థానం కోసం పోటీ పడుతున్నారు. వీరిలో ధోని వారసుడే ఎవరన్న దానిపై చర్చ జరుగుతుంది. ఇప్పుడు టీమిండియాకు టీ20లో వికెట్ కీపర్ స్థానం కోసం 5 బ్యాట్స్మెన్స్ పోటీ పడుతున్నారు. వీరిలో ఇషాన్ కిషన్, జితేష్ శర్మ, సంజు శాంసన్, కేఎల్ రాహుల్ అలాగే రిషబ్ పంత్లు ఉన్నారు. వీరిలో గతేడాది కాలంలో ఇషాన్ కిషన్కు 11 అవకాశాలు లభిస్తే సంజు శాంసన్, జితేష్ శర్మలకి 9 అవకాశాలు లభించాయి. అయితే వీరిలో జితేష్ శర్మ వైపు టీం మేనేజ్మెంట్ మొగ్గు చూపింది. దీంతో గత నవంబర్ నుంచి జరిగిన దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ సిరీసుల్లో జితేష్ శర్మ కీపర్ స్థానంలోకి వచ్చాడు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్లో టాప్ ఆర్డర్లో వచ్చి 2 హాఫ్ సెంచరీలు కొట్టిన ఇషాన్ కిషన్కు టీంలోకి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రాకతో చోటు లేకుండా పోయింది. కానీ సంజు శాంసన్, జితేష్ శర్మ మాత్రం మిడిల్ ఆర్డర్లో వచ్చి నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ ముగ్గురిలో టాప్ ఆర్డర్లో ఆడే ఇషాన్ కిషన్కు స్లాట్ కోసం పోటీ పడాల్సిన పరిస్థితి. సంజు శాంసన్, జితేష్ శర్మలతో పాటు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ నుంచి కూడా వీరికి గట్టి పోటీ ఉంది. వరల్డ్ కప్కి ఇంకా టైం ఉండడంతో ఈ 5గురిలో ఒకరు లేదా ఇద్దరిని ఎంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే జూన్లో అమెరికా, వెస్టిండీస్లో జరిగే టీ20 వరల్డ్ కప్కి ముందు భారత్ టీ20 సిరీస్లో ఆడడం లేదు. ఇది టీమిండియా వికెట్ కీపర్ సెలక్షన్కు మైనస్ కానుంది. అయితే మధ్యలో ఐపీఎల్ 2024 రూపంలో టీమిండియాకు వికెట్ కీపర్ ఎంపికకు సరైన ప్లాట్ఫామ్ దొరకనుంది. ఇందులో సత్తా నిరూపించుకుంటే ఇషాన్ కిషన్, జితేష్ శర్మ, సంజు శాంసన్, కేఎల్ రాహుల్ మరియు రిషబ్ పంత్లలో ఒకరికి టీమిండియా వికెట్ కీపర్గా ఎంపిక కావడం ఖాయం. కాబట్టి వీరి ఆశలన్నీ ఇప్పుడు ఐపీఎల్ పైనే ఉన్నాయి. మరి టీ20 వరల్డ్ కప్లో ఆడబోయే వికెట్ కీపర్ ఎవరవుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.